నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా రామకృష్ణపూర్కు వచ్చిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు, నాయకులు. పట్టణంలో భారీ ర్యాలీ. మంచిర్యాలలో ముగిసిన సీనియర్స్ మెన్ అండ్ ఉమెన్ బ్యాడ్మింటన్ పోటీలు. విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన శ్రీరాంపూర్ జీఎం సంజీవారెడ్డి. కొమరంభీం జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి. T20 వరల్డ్ కప్లో టీమిండియా విజయంపై అభిమానులు సంబరాలు. వానసంచా పిలిచే సంబరాలు మునిగి తేలిన క్రీడాకారులు, అభిమానులు. పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా రామకృష్ణపూర్కు వచ్చిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కేతంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచి పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా కేతంపల్లి మున్సిపాలిటీకి వచ్చిన గడ్డం వంశీకృష్ణకు పట్టణ కాంగ్రెస్ నాయకులు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రి వద్ద ఘన స్వాగతం పలికిన నాయకులు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. బాణసంచా కాలుస్తూ సంబరాలు మునిగి తేలారు. బీజం నుండి సూపర్ బజార్ చౌరస్తా రామాలయం మీదుగా జరిగిన విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే గడ్డం వివేక్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పాల్గొన్నారు. అనంతరం స్థానిక ఎంఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించిన సన్మాన సభలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సింగరేణి ప్రాంతానికి కాకా కుటుంబం ఎనలేని సేవలు చేశారని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు ఎలాంటి నష్టం వచ్చినా ఎంపీ గడ్డం వంశీకృష్ణ అండగా ఉండాలని సూచించారు. త్వరలోనే మంత్రి నుండి శివారం వరకు గోదావరి నదిపై వంతెనను 130 రూపాయల కోట్లతో ప్రారంభిస్తామని తెలిపారు.
ఈ సందర్భంలో మీ అందరికీ హామీ చేసేది ఒకటే, వచ్చి రాగానే నేను ఈ తెలుగు నియోజకవర్గానికి సంబంధించి పెద్దలు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ గారు ఏదో మందికి తెలుగు నియోజకవర్గానికి అవినాభావ సంబంధం ఉంటుంది. చాలా మంది మీ చుట్టాలు నా దగ్గర ఉంటారు, మా చుట్టాలు మీ దగ్గర ఉంటారు. వాళ్ళని ఇప్పుడే అన్నారు ప్రీతి అవేమో లేదా మా అమ్మకి వివేక అన్నారు ఇంకొక చేద్దాం మందిని దగ్గర మనం ఇద్దరం కలిసి మందిని ఏర్పాటు నుంచి శివాల వరకు పెంచి ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి 130 కోట్ల రూపాయలతో 7 మందిని నుంచి శివాల వరకు బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాలు అతి త్వరలో మొదటి నిర్వహిస్తారు వివేక. మొన్న మీకు చెప్తా ఉన్నా నిన్న ఊళ్ళో నా ఊళ్ళో జాతీయ రాజధాని నేషనల్ హైవే 63 దానికి తోడు అదే శాఖకు సంబంధించిన ఇబ్బందులు కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ అతని వారు మా ముఖ్యమంత్రి గారు రోడ్డు రవాణా శాఖ మంత్రి వెంకటరెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఇవాళ అందరూ తీసుకెళ్లి నేషనల్ హైవే 63 సంబంధించిన నిధులు 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడంలో ముందు నిలబడ్డారు. అదే శాఖకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులను కూడా మీరు ఆలోచన చేయాలి, సమస్యలు పరిష్కారం చేయాలని కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ గారిని వారి ప్రత్యేకంగా కూడా కోరడం జరిగింది. అదేవిధంగా భూపేంద్ర యాదవ్ గారు కేంద్ర
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన సీనియర్స్ మెన్ అండ్ ఉమెన్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరిగిన యూనిక్ సన్ రైజ్ 10వ రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్ అండ్ ఉమెన్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. జిల్లా కేంద్రంలోని మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన బ్యాడ్మింటన్ పోటీలు ఫైనల్ మ్యాచ్లు మెన్ సింగిల్స్, మెన్ డబుల్, ఉమెన్ సింగిల్స్, ఉమెన్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ పోటీలు ఫైనల్ మ్యాచ్లో హోరాహోరీగా పోటీలు ముగింపు బహుమతి ప్రధానంగా శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి మాట్లాడుతూ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ రాష్ట్ర స్థాయి పోటీలు జిల్లాలో నిర్వహించడం చాలా అభినందనీయమని టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీని అభినందించారు. సింగరేణి ఆధ్వర్యంలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి తమ పరిధిలో నియమ నిబంధనలను అనుసరించి క్రీడాకారులను ప్రోత్సహించడానికి ముందుంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 224 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, 4 రోజుల పాటు టోర్నమెంట్ జరిగిందని, టోర్నమెంట్ రన్నర్స్, విన్నర్స్ సౌత్ జోన్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ నెల నుంచి మరి ఈరోజు ఫైనల్స్ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి విశేషమైనటువంటి క్రీడాకారులు అదేవిధంగా క్రీడాభిమానులకి అందరూ కూడా సింగరేణి కాలేజ్ తరఫున శ్రీరాంపూర్ ఏరియా తరఫున వాళ్ళందరూ కూడా మరి అభినందనలు తెలియజేస్తున్నాను. రియల్గా ఈ అకాడమీ ఇంత బాగా ఉందనేది నాకు 2022 జనరల్ మేనేజర్ ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని ఇన్విటేషన్ చేసిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. మేము సింగరేణి కాలేజ్లో కూడా ఆల్మోస్ట్ 12 ఏరియాలో ఎక్కడైతే మాకు ఫంక్షనల్ జనరల్ మేనేజర్స్ ఉన్నారో ఆ ఏరియాలో కూడా సుమారుగా ఒక ఏరియాలో 2 కోర్టులు, కొన్ని ఏరియాలో 1 కోర్టు, అదేవిధంగా మేము కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 22 కోర్ట్స్ మనం చేసి స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి సింగరేణి యాజమాన్యం కూడా వివిధ క్రీడల్లో బాగా ప్రోత్సాహాలు చేస్తుంది ఎంప్లాయీస్కి. అదేవిధంగా పర్టికులర్గా ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్స్ వాళ్ళు రియల్గా నేను అదే అంటున్నాను, పిల్లలకి ఏదైతే ఉన్నారో చదువుతో పాటు స్పోర్ట్స్ కనుక ఇచ్చినట్టయితే మెంటల్ అదేవిధంగా ఫిజికల్ ఎబిలిటీ వచ్చేసి వాళ్ళు ఏ స్థాయికైనా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ స్పోర్ట్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఏదైనా సింగరేణి నుంచి ఏమన్నా మేము సహాయం చేయగలిగితే డెఫినెట్గా మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఆ యొక్క మా అధికారాలని డెఫినెట్గా ఉపయోగించుకొని మీకు సహాయం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తాము. కొమరం జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. సమన్వయ కృషితో సకల జనుల అభివృద్ధి జరుగుతుందని సీతక్క పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ అధికారుల సమన్వయ కృషితోనే సకల జనుల అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. పిల్లల కోసమే ప్రత్యేకంగా ప్రభుత్వం విద్యాశాఖపై దృష్టి పెట్టి విద్యాపరంగా విద్యార్థుల శక్తి సామర్థ్యం పెరిగేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దౌత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా కొక్కిరాల విశ్వప్రసాద్, ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ తదితరులు ఉన్నారు. మన కలెక్టర్ గారు ప్రతినిత్యం మీతో ఉంటూ ప్రతి సమస్యను పరిష్కారం చేయడంలో అగ్రభాగా నిలబడుతున్నటువంటి కలెక్టర్ గారు, అదేవిధంగా అడిషనల్ గారు, జేసీ గారు, మరి డిఓ గారు, అదేవిధంగా ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, ఎంపీటీసీ గారు, ప్రిన్సిపాల్, ఇతర అధికారులు, పొలిటికల్ లీడర్స్, పత్రికా మీడియా సోదరులు, ఇతర స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. పిల్లల్ని ఎంతో నమ్మకంతో మన దగ్గరికి వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఇంకా ఈ ప్రెమిసెస్ అంతా కూడా మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వర్షాకాలం పాములు వస్తాయి, తేళ్ళు వస్తాయి, ఇతరతర ఇబ్బందులు కూడా వస్తాయి. కాబట్టి వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి క్షణం కంటి రెప్పలాగా మరి మన పిల్లల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు మనం కన్న పిల్లలు వేరు కాదు, మనం బాధ్యత తీసుకున్న పిల్లలు వేరు కాదు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతో ఉపయోగపడతాయని శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి పేర్కొన్నారు. టీమిండియా T20 వరల్డ్ కప్ సాధించడానికి పురస్కరించుకొని శ్రీరాంపూర్ ఏరియాలోని కృష్ణకాలనీ శాంతి స్టేడియంలో RK8 నస్పు డిస్పెన్సరీల ఫార్మసిస్టులు ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం సంజీవరెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజల ఆరోగ్యాల కోసం శ్రమిస్తున్న ఫార్మసిస్టు సిబ్బందికి అప్పుడప్పుడు ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించాలని ఆయన వైద్య అధికారులకు సూచించారు. ప్రతిరోజు ఏదో ఒక క్రీడలో సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని, చేసే పనిలో చురుకుదనం పెరుగుతుందని అన్నారు. ఈ పోటీలో గెలుపొందిన RK8 డిస్పెన్సరీ జట్టుకు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో డివైజీఎం వెంకటేశ్వరరెడ్డి, RK గని మేనేజర్ అబ్దుల్ ఖదీర్, డివైసీఎంఓ డాక్టర్ రమేష్ బాబు, హెల్త్ ఆఫీసర్ లోక్నాథ్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ వెంకటేష్, సూపరింటెండెంట్ మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశం గర్వించదగ్గంగా నిన్న ఆడినటువంటి ఆట తీరు చూస్తే మనకి ఫస్ట్ పర్టికులర్గా క్యాచెస్ కానివ్వండి, తర్వాత
ఆల్మోస్ట్ 15 అవర్స్ తర్వాత మ్యాచ్ అంతా కూడా మనకి సౌత్ ఆఫ్రికా చేతిలో పోయింది. సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ రన్నే బాల్ అంటే ఆల్మోస్ట్ ఎవరి బాల్కి ఒక రన్ చేయాలంటే వెరీ సింపుల్ గెలవడం వాళ్ళు. దాన్ని ఆ విధంగా టర్న్ చేసి పట్టుదలతో లాస్ట్ వరకు ఆ మేనేజ్మెంట్ మెయిన్గా ఆ మేనేజ్మెంట్ అనేది అద్భుతంగా ఉన్నది. దాంతో బ్యూటిఫుల్ గ్రౌండ్లోకి వచ్చి ఆడుతూ ఉన్నారు. డాక్టర్ గారు కూడా నిన్న మొత్తం 2:30 దాకా సినిమా ఎంజాయ్ చేసి అంటే దీంతో ఏమవుతుందంటే మనకి ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఫిజికల్గా మెంటల్గా బోత్ మనకి యాడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి టోర్నమెంట్స్ కానివ్వండి, ఇట్లాంటి అట్లా కంటిన్యూ చేయాలి. ఏదైతే చేసినటువంటి ప్రాణహిత స్టేడియం చాలా బాగున్నాయి. మనకి మా టౌన్లో కనుక ఎక్కడైనా ఆడాలంటే చాలా కష్టం అనేది. సో వీటిని ఫర్దర్గా మనకి పిక్చర్స్ కావచ్చు రెడ్డి గారు గ్రౌండ్ ఎంత ఎవరైతే దీంట్లో ఎక్స్పర్టైజ్ ఉన్నారు మీరు కొన్ని విషయాలు ఏమైనా ముందు పట్టుకొస్తే విద్యుత్ మీరందరూ కూడా స్పోర్టివ్గా మరి చేయాలి. సక్సెస్ఫుల్గా ఎన్ని ఓవర్లు 15 చేసి. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ఎస్ఆర్పి మెడికల్ ఏరియాలో ఉన్న ఆర్కే డిస్పెన్సరీ, నస్పూర్ డిస్పెన్సరీస్ 2 డిస్పెన్సరీల మధ్యన ఒక ఫ్రెండ్లీ టోర్నమెంట్ని, క్రికెట్ టోర్నమెంట్ని కండక్ట్ చేస్తున్నాము. ఈ టోర్నమెంట్కి మన ప్రీతం జనరల్ మేనేజర్ గారు కూడా విచ్చేస్తున్నారు. అలాగే ఈ టోర్నమెంట్కి మాకు అన్ని విధాలా సహకరించిన డీజీఎం ఆర్కే5 శ్రీ కాదిర్ గారికి స్పెషల్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రపంచ టీ20లో ఇండియా విజయం సాధించడంతో రామకృష్ణపూర్లో క్రికెట్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఇండియా, సౌత్ ఆఫ్రికా దేశాల మధ్యలో జరిగిన ప్రపంచ కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్లో భారత్ విశ్వ విజేత నిలిచింది. దీంతో రామకృష్ణపూర్ క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. జై హో భారత్ అంటూ నినాదాలు చేస్తూ టపాసులు కాల్చారు. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ను క్రీడాభిమానులు ఆసక్తికరంగా తిలకించారు. క్రీడను భారతదేశం ముందుకు తీసుకురావాలని చెప్పేసి రామకృష్ణపూర్ క్రీడాకారుల తరఫున మేమందరము వాళ్ళకి ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి తెలియజేస్తూ జై భారత్. గెలిచిన రోహిత్ సారథ్యంలో గెలిచిన భారతదేశానికి ఇలా విరాట్ కోహ్లీ కానీ, ఇలా హార్దిక్ పాండే కానీ ఇలాంటి అద్భుతమైన క్రీడాకారులు ఉన్న వాళ్ళందరినీ ముందుకు తీసుకురావాల్సిందిగా, వాళ్ళ వెనుక ఉన్న క్రీడాకారులను కూడా ముందుకు తీసుకోవాల్సిందిగా ఈ భారత సిసిసి నస్పూర్ ఎస్ఐ రవికుమార్ సిసిసి టౌన్షిప్లోని శ్రీసాయి వృద్ధుల ఆశ్రమంలో గల అనాథ వృద్ధులకు అన్నదానం చేశారు. తన కుమారుడు శ్రీయాన్ తేజ్ 7వ పుట్టినరోజు సందర్భంగా ఎస్ఐ దంపతులు ఆశ్రమాన్ని సందర్శించి వృద్ధుల బాగోగులు తెలుసుకున్నారు. అనంతరం వారికి అన్నదానం చేశారు. తన కుమారుడి బర్త్డే సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఆశ్రమంలోని వృద్ధులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు రావాలని కోరారు. వృద్ధాప్యంలో వారిని సంతోషంగా జీవించడానికి ఆశ్రమ నిర్వాహకులు కృషి చేయాలని సూచించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవం లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నడిపేడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నడిపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ మంచిర్యాల 51వ ఇన్స్టలేషన్ సెరమనీలో భాగంగా మంచిర్యాల లయన్స్ క్లబ్ను నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా లయన్ పి బాలామోహన్, కార్యదర్శిగా లయన్ కారుకురి చంద్రమౌళి, కోశాధికారిగా లయన్ కోటేశ్వరరావులను ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందన్నారు. ఉమ్మడి జిల్లాలో 3,000కు పైగా సభ్యులతో 107 లయన్స్ క్లబ్ శాఖలకు ఏర్పాటు చేసి ఉచిత నేత్ర చికిత్సలు, నిత్య అన్నదాన కార్యక్రమాలు, తక్కువ ధరకే అనేక శస్త్రచికిత్సలు జరుగుతున్నట్లు తెలిపారు. 22-23 లయన్స్ కేర్ కోసం మన ఉమ్మడి ఆదిలాబాద్ అండ్ కరీంనగర్ జిల్లాలో ఉన్న క్లబ్లు 107 క్లబ్లతో నాయకత్వం వహిస్తూ ఈరోజు మరి టీడీజీ డాక్టర్ విజయ్ గారి ఆధ్వర్యం లోపల నూతన కార్యవర్గాన్ని వారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈరోజు లయన్ బాల్మోహన్ గారు ప్రెసిడెంట్గా, అలాగే చంద్రమౌళి గారు సెక్రటరీగా, అలాగే వెంకటేశ్వర గారు ట్రెజరర్గా లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల కోసం ఎన్నుకోవడం జరిగింది. మరి లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గత 50 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అందరికీ కూడా సేవలు అందిస్తున్నది. దాదాపు 130 మంది సభ్యులతోని సేవలు అందిస్తూ ఈ ప్రాంతంలో దాదాపు ఇంకా 14 క్లబ్లను ఎక్స్టెన్షన్ చేయడంలో భాగమై ఈ ప్రాంతంలో ఉన్న ఆర్తులు ఎవరైతే దీనిలో ఉంటారో వాళ్ళందరికీ కూడా సేవ చేయడం జరుగుతుంది. మరి ఈనాడు మనం ఈ జిల్లా లోపల దాదాపు 2 ఐ హాస్పిటల్ ద్వారా వచ్చింది. ఇంకా ఎంతోమందికి కళ్ళకు ఆపరేషన్ అందియడము, అలాగే ఈనాడు జిల్లా లోపల ఒక సిటీ స్కానింగ్ దాదాపు 800 రూపాయల సిటీ స్కానింగ్ చేయడం, అలాగే వెరీ తక్కువ రేట్ల మీద
వైద్య పరీక్షలు నిర్వహించడము, దాదాపు రోజు 1000 మందికి ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఉండే పేషెంట్స్కి ఉచితంగా జిల్లా సేవలు అందిస్తుంది. ఇంతేకాకుండా డయాబెటిక్స్ మీద ఎన్విరాన్మెంటల్ మీద అయితేనేమి ఎన్నో కార్యక్రమాలను గోపాల్ మీద మనం చేస్తున్నాం. ఈరోజు మన లయన్స్ క్లబ్ మంచిర్యాల శాఖ నుంచి 50వ సంవత్సరంగాను లయన్స్ క్లబ్ తరఫున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈరోజు మా ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్య అతిథిగా మా గవర్నర్ హోమ్ క్లబ్ నడిపెల్లి ఈశ్వరరావు గారు, అలాగే ఇన్స్టిట్యూషన్ ఆఫీసర్గా ఫాస్ట్ గవర్నర్ విజయ మేడం గారు, మరియు ఆర్సీ గురంగా రాజమణి గారు, మరి క్యాబినెట్ సెక్రటరీ పాలెడి శ్రీనివాస్ గారు, అలాగే ట్రెజరర్ ఎరుకుల ఆనంద్ గారు, మరియు జడ్సీ శ్రీనివాస్ గారు, మరియు ఈ ప్రోగ్రాంకు ప్రోగ్రామ్ చైర్మన్గా మసూదన్ రెడ్డి గారు, అలాగే లయన్స్ మిత్రులు కూడా అందరూ వాటి మిత్రులు అందరు దీనికి అటెండ్ చేయడం జరిగింది. వారందరికీ నా యొక్క లయన్స్ తరఫున ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం నేను లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నుకున్న అందుకు మా లయన్స్ క్లబ్ నియమం ప్రకారము క్యాలెండర్ ఈవెంట్స్ కానివ్వండి, డయాబెటీస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఐ క్యాంప్స్ కానివ్వండి, మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, రూరల్లో బీదవారికి కూడా వేరే అన్నదాన కార్యక్రమం కానివ్వండి, ఏది ఉన్నా కూడా లయన్స్ క్లబ్ తరఫున ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటూ చురుకుగా అందరి సహకారాలకు ముందుకెళ్తానని చెప్పి నేను అందరికీ మనం చేస్తూ అందరి సహకారాలకు అందించాలని చెప్పి కాస్పేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఐత రవీందర్ను మంచిర్యాల జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ అధికారి శైలజ ఘనంగా సన్మానించారు. కాస్పేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ ఐత రవీందర్ పదవీ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ అధికారి శైలజ హాజరై రవీందర్ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు కడుపు నిండా భోజనం పెడుతూ విద్యను అందించాలని సంకల్పంతో ఎక్కడ లేని విధంగా కాస్పేట మండలం జూనియర్ కాలేజీలో మాత్రమే స్థానిక ఎమ్మెల్యే సహకారంతో మండలానికి చెందిన దాతలతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించారని అన్నారు. పదవి విరమణ ప్రతి ఉద్యోగికి సహజమని, అక్షరాలు అందరికీ అందాలని తప్పించి కళాశాలను పవిత్రంగా తీర్చిదిద్ది ఉపాధ్యాయులకు విద్యార్థులకు మధ్య వారధిగా పనిచేసిన రవీందర్కు పదవీ విరమణ అనంతరం ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరారు. Today we gathered here to celebrate the superannuation felicitation ceremony of our beloved principal Aitha Ravinder Garu, Principal Government Junior College Kasipet, Manchiryal District. On this special auspicious occasion, first of all, I would like to extend my heartiest greetings and congratulations to him for his successful completion of 41 years of service. Completion of 41 years of service is not a joke, and completion of 41 years of service is not an easy thing. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చివరికి ఇక్కడ కాశీపేట స్టేషన్కి వచ్చి ఇక్కడ రిటైర్ అవడం అనేది మనందరికీ ఇది ఒక అదృష్టమైన అవకాశంగా భావిస్తున్నాను. ఎక్కడో వరంగల్లో పుట్టారు, కరీంనగర్ డిస్టిక్లో మలంగూరులో వర్క్ చేశారన్నారు, నెక్స్ట్ ధర్మసాగర్ అన్నారు, ఆ తర్వాత ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ చేసి మంచిర్యాల డిస్టిక్ కాశీపేటలో వచ్చి ఇక్కడ రిటైర్ అవడం అనేది అంత గ్రేట్ పర్సనాలిటీ. ఇక్కడ రిటైర్ అవడం అనేది, అందులో నేను డిఐఓగా ఉన్నప్పుడు రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. టీచింగ్ సైడ్ నుంచి ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అనేది గ్రౌండ్ లెవెల్లో తెలుసుకొని వారి లెవెల్కి వెళ్ళి వాళ్ళని అర్థం చేసుకునేటట్టు టీచింగ్ చేశారు కాబట్టి టీచర్గా సక్సెస్ అయ్యారు. అండ్ అడ్మినిస్ట్రేటర్గా కూడా పై ఆఫీసర్ నుంచి మాట రాకుండా కింద వర్క్ చేసేటువంటి సబార్డినేట్స్తో కూడా కలివిడిగా ఉండడం వల్ల అందరికీ ఆదరాభిమానాలను వారు చూరగొన్నారు. అయితే ప్రిన్సిపల్గా వారు డిఫరెంట్గా చేసింది ఒక స్పెషల్ డిస్ట్రిక్ట్స్లో మిడ్ డే మీల్స్. ఏ డిస్ట్రిక్ట్లో కూడా లేదు మిడ్ డే మీల్స్. ప్లస్ మన మంచిర్యాల డిస్ట్రిక్ట్ లోపల ఏంటంటే కాశీపేటలో, ఓన్లీ కాశీపేటలో మిడ్ డే మీల్స్ ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అవుతూ ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో సక్సెస్ఫుల్గా 2-3 months అంటే స్టూడెంట్స్కి కంపల్సరీ కడుపు నిండా భోజనం పెట్టాలనే సంకల్పము. అండ్ మిడ్ డే మీల్స్ లేకపోతే స్టూడెంట్స్ ఆఫ్టర్నూన్ సెషన్ లోపల ఆఫ్టర్నూన్ క్లాసెస్ అటెండ్ కావట్లేదు. దానికి సొల్యూషన్ ఏంటి, మిడ్ డే మీల్స్ అనే సొల్యూషన్ తీసుకొని అది ఇంట్రడ్యూస్ చేశారు. అయితే
ఇంకా ఇది కాలేజ్లో ప్రిన్సిపల్ గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్గా సార్ ఏంటంటే నాట్ ఓన్లీ ప్రిన్సిపల్, ఈ డిస్ట్రిక్ట్లో సీనియర్ మోస్ట్ ప్రిన్సిపల్ కాబట్టి, నా తర్వాత ప్రిన్సిపల్ కాబట్టి వారు టీఎంసీ మెంబర్గా 3 men కమిటీ మెంబర్గా కూడా మేమిద్దరం కలిసి 3 years వర్క్ చేశాము. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీగా ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అప్పుడు దాదాపుగా 3-4 months కలిసి టుగెదర్గా వర్క్ చేశాము. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఏంటంటే స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్లో చీఫ్ కోడింగ్ ఆఫీసర్గా కూడా వారి యొక్క విధుల్ని సక్రమంగా సక్సెస్ఫుల్గా నిర్వహించారు. I miss every problem and every problem by principal sir. He gave a lot of classes, mainly algorithms and trigonometry gives me a lot of encouraging, and it's give for a lifetime, and it's very useful for my further studies. So I thankful to all my teachers, mentors and principal sir. Congratulations sir on your professional amazing journey. It's still been 41 years of your professional journey. It's a beautiful achievement. No one can stop you sir. Be happy and stay healthy for lifelong time. Happy journey sir. Thank you for time. గుండెపోటుతో మృతి చెందిన మాజీ పిసిసి సభ్యుడు డి శ్రీనివాస్ పార్థివ దేహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు నిజామాబాద్ జిల్లాలోని ఆయన స్వగ్రామంలో నిర్వహించారు. శ్రీనివాస్ పార్థివ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. నిజామాబాద్లోని డిఎస్సీ ఇంటికి వెళ్లిన రేవంత్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో డిఎస్కు ఉన్న సంబంధాలను రేవంత్ పంచుకున్నారు. సోనియా డిఎస్ మధ్య సన్నిహిత్యాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటులో డిఎస్ పాత్ర మరవలేదని అన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్యపై వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఆయన కాళే యాదయ్యపై ధ్వజమెత్తారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్యపై వికారాబాద్ మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ఫైర్ అయ్యారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య ఇప్పటికైనా విలువలు లేనివని ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపుపై నిలిచిన మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే విలువలు ఉన్నట్టు, లేకుంటే ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ మారి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేపై సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం స్పీకర్ అనర్హత వేటు వేయాలని అన్నారు. తెలంగాణ కూడా ఉంది. మీరేం చెప్పుకొస్తారు? గతంలో ఎంపీ ఎలక్షన్ల లోపల వచ్చేటటువంటి ఫలితాలు మేం చేసేటటువంటి కార్యక్రమాలకు ఇవి సోపానము అంటే ఇవి ఒక ప్రతిబింబిస్తాయి. మా పర్ఫార్మెన్స్ బాగుంటుందా బాగుండయా ఇవి చెప్తాయి. ఇవి కొలమానము, మెజర్మెంటు అని చెప్పారు. మీ మెజర్మెంటు, మీ పర్ఫార్మెన్సు చాలా పూర్గా ఉంది అని చెప్పి సాక్షాత్ మీ ఏఐసీసే చెప్తున్నది. అంటే ఇటువంటి వాటి నుంచి దృష్టి మరల్చాలంటే ఏం చేయాలా? ఏదో ఒక కార్యక్రమం చేయాలనేటటువంటి ఉద్దేశంతో మీరు చేస్తూ ఉన్నారు. మీరు చెప్తున్నారు. ఈరోజు ఒక ప్రముఖ పత్రిక లోపల వచ్చింది. ఏమొచ్చింది అంటే కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా, అది ఆయన టార్గెట్ అంట. రేవంత్ రెడ్డి గారి టార్గెట్. ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా అంటే 26 మంది ఎమ్మెల్యేలను నేను తీసుకుంటా అంటే ప్రజల తరపున పోరాడేటటువంటి వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఎందుకంటే ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఇప్పుడు ప్రజలు కూడా నిలదీస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తున్నది. కాబట్టి ప్రతిపక్షం లేకుండా చేసినట్లయితే మా ఇష్టారాజ్యంతో మేము పాలించుకోవటటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పటికైనా అది మరల్చుకోవాలా, ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనులు చేయాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా చేవెళ్ల నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా నేను కోరేది ఏంటంటే మీరెవ్వరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. మీ అందరికీ అండగా మేమున్నాము. మన కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, మన అధినేత కేసీఆర్ గారు ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. రాబోయేటటువంటి రోజుల లోపల మనకు ఖచ్చితంగా మంచి రోజులు ఉంటాయని చెప్పి. సిటీస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా రామకృష్ణపూర్కు వచ్చిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు, నాయకులు. పట్టణంలో భారీ ర్యాలీ. మంచిర్యాలలో ముగిసిన సీనియర్స్ మెన్ అండ్ ఉమెన్ బ్యాడ్మింటన్ పోటీలు. విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన శ్రీరాంపూర్ జీఎం సంజీవారెడ్డి. కొమరంభీం జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి. టీ20 వరల్డ్ కప్లో టీమిండియా విజయంపై అభిమానులు సంబరాలు. వానసంచా పేల్చే సంబరాలు మునిగి తేలిన క్రీడాకారులు, అభిమానులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.